వాసు, నేనే నేనే వాసు. ఏంటి వాసు, మాట్లాడవా? మాట్లాడు వాసు. చెప్పు. భోంచేసావా వాసు? నాకు తెలుసు వాసు, నేను మాట్లాడడం నీకిష్టం లేదని. కానీ ఈరోజు ఎందుకో నీకు నా మాట నచ్చకపోయినా నీతో మాట్లాడాలని ప్రాణం పీకుతోంది. ప్రతి క్షణం నీ ఆలోచనలు నా చుట్టే తిరుగుతున్నాయి. నువ్వే గుర్తొస్తున్నావు వాసు. నువ్వు మౌనంగా ఉన్నా నాకు నీతో మాట్లాడడం ఇష్టం. కోపం వచ్చినా పర్వాలేదు, తిట్టినా సరే నీ మాటలు వినొచ్చని ఫోన్ చేశాను. 2 తిట్లైనా తిట్టు వాసు. నువ్వు తిన్నావా? ఏంటి వాసు, మళ్ళీ అను. నువ్వు తిన్నావా? ఇంకా లేదు వాసు, తినాలి. సరే, నువ్వు భోంచేయి. నేను సాయంత్రం ఇంటికి రాగానే ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం. వాసు, నువ్వేనా ఇలా మాట్లాడేది? నేనే. ఈరోజు నా కన్ఫ్యూజన్ అంతా టోటల్గా క్లియర్ అయింది. నీతో మనసు విప్పి మాట్లాడాలి. మనిద్దరం కలిసి ఏదైనా హోటల్కి వెళ్దాం. రెడీగా ఉండు. అలాగే వాసు, నేను రెడీగా ఉంటాను. నువ్వు తొందరగా వచ్చేసేయ్. సరే. బాయ్ వాసు. బాయ్. ఎవరు కావాలండి? మేనేజర్ని కలవాలి. మెకానిక్ భాస్కర్ పంపించాడు. లోపలికి వెళ్ళండి. నమస్తే మేడం. నమస్తే. ఎవరిని కలవడానికి వచ్చారు? నా పేరు గోపి అండి. నేను కార్ మెకానిక్ని. మీ కంపెనీ కార్ని సర్వీస్ చేశాను. మేనేజర్ని కలుద్దామని వచ్చాను. మా కంపెనీ కార్స్ ఎప్పుడు భాస్కర్ రావు గారు కదా సర్వీస్ చేసేది? అవునండి, ఎప్పుడూ ఆయనే చేస్తాడు. కాకపోతే ఆయన కొంచెం బిజీగా ఉండి కారుని నా షెడ్లో పెట్టాడు. అందుకే నేను సర్వీస్ చేశాను. బిల్ తీసుకొచ్చాను. మేనేజర్ని కలిసి డబ్బులు తీసుకెళ్దామని వచ్చాను. సరే, అక్కడ కూర్చోండి. థ్యాంక్స్ అండి. ఓకే. దివాకర్, మేనేజర్ని కలవడానికి ఒకరొచ్చారు. అలాగా? మేనేజర్ గారు ఎండి గారితో మీటింగ్లో ఉన్నారు. కాసేపు వెయిట్ చేయమని చెప్పు. ఓకే సార్. సార్, మేనేజర్ గారు ఎండి గారితో మీటింగ్లో ఉన్నారు. మీరు కాసేపు వెయిట్ చేయండి. అలాగేనండి. Okay, sure. All right. Yeah, you do that. Not a problem. Okay, sure. Okay. Done. All right, sure. Bye. Kavya, Ram. Kavya and Ram. This is excellent, beautiful deal. ఈ ఆపర్చునిటీ మనం మిస్ చేసుకోకూడదు. ఈ ఇంజిన్ కానీ మన ఇండియన్ మార్కెట్లో యూజ్ చేస్తే దానికి చాలా డిమాండ్ అండ్ ఎక్సలెంట్గా ఉంటుంది. సో లెట్స్ గెట్ ద డీల్. ఓకే. ఇంకొన్ని రోజుల్లో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవబోతుంది. సో లాంచ్ చేయగానే ఇండియాలో భయంకరమైన డిమాండ్ ఉంటుంది. బాగా సక్సెస్ ఇంజిన్ అది. సేమ్ టైం డీలర్షిప్కి విపరీతమైన డిమాండ్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది. కానీ ఎలాగైనా సౌత్ ఇండియన్ డీలర్షిప్ ఖచ్చితంగా మనం తీసుకోవాలి. మనమే తీసుకోపోతున్నాం. దట్స్ ఆల్. ఓకే సార్, ఈ ఛాన్స్ మనం మిస్ అవ్వకూడదు. వీ హ్యావ్ టు డూ ఇట్. కావ్య, నువ్వేమంటావు? రామ్, టుమారో యూ హ్యావ్ టు ప్రిపేర్ ఆల్ ద ప్రపోజ్ డీలర్షిప్ పేపర్స్. ఓకే, 5 crores కూడా డిపాజిట్ చేయండి, ఎందుకంటే టుమారో ఇస్ లాస్ట్ డేట్. షూర్ సార్, ఆ ఏర్పాట్లని నేను చూసుకుంటాను. ఓకే కావ్య, క్యారీ ఆన్ విత్ ది వర్క్. రామ్, నాకు పైనుంచిన కాన్ఫరెన్స్ ఉంది. ఐ విల్ బి బ్యాక్. టేక్ యువర్ వర్క్. ఓకే సార్.
గోపి, నువ్వేంటి ఇక్కడ? మీ సిస్టర్కి సంబంధించిన ఫొటోస్ అన్ని ఇచ్చేశాను కదా. నేను ఆ విషయం గురించి రాలేదు, వేరే పని మీద వచ్చాను. మీ కంపెనీ బండి నా దగ్గరికి సర్వీసింగ్కి వచ్చింది, ఇచ్చేద్దామని వచ్చాను. యాక్చువల్గా భాస్కర్ రావు అనే వ్యక్తి కదా సర్వీస్ చేసేది. నువ్వెలా చేసావు? అసలు నీ దగ్గరికి ఎలా వచ్చింది? చెప్తాను. భాస్కర్ బిజీగా ఉండి బండి నా షెడ్కి పంపించాడు, అందుకే నేను సర్వీస్ చేశాను. బిల్ ఇచ్చి డబ్బులు తీసుకెళ్దామని వచ్చాను. ఓకే ఓకే, బండి బాగా సర్వీస్ చేసావు కదా. ఎందుకంటే సార్ గురించి నీకే బాగా తెలుసు. చాలా పర్ఫెక్ట్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. నీకు అంతగా డౌట్ ఉంటే ఒకసారి ట్రైల్ వేసి చూడు. అవసరం లేదు, నువ్వు నెంబర్ 1 మెకానిక్ అని విన్నాను. సరే, ఆ బిల్ ఇవ్వు, నేను సైన్ పెట్టిస్తాను. ఇది అకౌంట్ సెక్షన్లో ఇచ్చి డబ్బు తీసుకెళ్ళు, ఓకేనా? అలాగే. ఒక్క నిమిషం రాము. చెప్పు గోపి. నేను కావ్యతోనూ తన భర్తతోనూ ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, చాలా ఇంపార్టెంట్. గోపి, నువ్వు కలిసి మాట్లాడితే నాకేం అభ్యంతరం లేదు. కానీ మల్స్ సంగతి నీకు తెలుసు కదా. నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిస్తేనే బీపీ పెరిగి టెన్షన్ పడిపోతారు. ఎందుకు చెప్పు లేనిపోని టెన్షన్లు కొని తెచ్చుకుంటావు? కాదురా, చాలా ముఖ్యమైన విషయం. 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను. వీడిని లోపలికి తీసుకెళ్తే కావ్య మీద ఏమైనా చెప్పే ఛాన్సెస్ ఫ్యూచర్లో మనకు రావచ్చు. రామ్, చెప్పు గోపి. ఏంటి ఆలోచిస్తున్నావు? ప్లీజ్. సరే, నువ్వు వెయిట్ చెయ్యి. సార్ రాగానే నేను పిలుస్తాను, ఓకేనా? థ్యాంక్స్ రామ్. ఇట్స్ ఓకే. యా, ఆల్ రైట్. యా, తప్పకుండా. యా, షూర్ షూర్. యా, ఓకే. యా, ద ఫైల్ లుక్స్ ఫైన్, నాట్ ఎ ప్రాబ్లం. రేపు మార్నింగ్ కల్లా 5 crores మీ బ్యాంక్లో డిపాజిట్ అయిపోతాయి. యా, షూర్, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ ఆ డీల్ మాత్రం ఎలాగైనా మనకే వచ్చాడు చూడండి, బికాస్ ఇది సౌత్ ఇండియాలో చాలా పెద్ద డీల్. ఇలాంటి డీల్ కోసం వెయిటింగ్ ఫర్ సో లాంగ్. షూర్. Okay, the deal is good. Yeah, you can go ahead with that. All right? Yeah, sure. Okay. గోపి, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను ఒకసారి మాట్లాడి పిలుస్తాను. అలాగే. ఎక్స్క్యూజ్ మీ సార్. Okay. What, Ram? మిమ్మల్ని కలవటానికి ఓ వ్యక్తి వచ్చారు సార్. Get him in. Yeah, sure. రా గోపి. I'll call you back. Ram! What is this? Why the hell he came inside? ఎందుకు తీసుకొచ్చావు? నేను తీసుకురావటం కాదు సార్, తనే మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని రిక్వెస్ట్ చేశాడు, అందుకని. చూడు, నీకు నాకు పడదని తెలుసు కదా, మరెందుకు లోపలికి వచ్చావు? గొడవ చేయడానికా లేక రౌడీజం చేయడానికా? సార్, మీరు అనవసరంగా కోపం తెచ్చుకోవద్దు. అసలు ఇక్కడికి వచ్చేదాకా ఇది మీ కంపెనీ అనే విషయం నాకు తెలియదండి. ఇప్పుడు తెలిసింది కదా, మరెందుకు ఇక్కడే ఉన్నావు? జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ మై సైట్ రైట్ నౌ. వెళ్ళిపోతాను సార్. వెళ్లే ముందు ఒక మాట చెప్పి వెళ్ళిపోతాను. ఇందాక మీరు ఫ్రెంచ్ ఇంజిన్ గురించి మాట్లాడుకుంటుంటే విన్నాను. ఆ ఫ్రెంచ్ ఇంజిను
మంచి ఇంజిన్ కాదండి. పైగా ఆ కంపెనీ కూడా బోగస్ కంపెనీ. ఆ విషయం చెప్దామనే నేను ఇప్పుడు లోపలికి వచ్చాను. వాట్ ద బ్లడ్ యు థింక్? లోకల్ మెకానిక్ గాడివి లోకల్ మెకానిక్ లా ఉండు. అసలు నీకేం తెలుసని ఫారెన్ కార్ సంబంధించిన ఫ్రెంచ్ ఇంజిన్ మాడతావా? డూ యు నో ద మీనింగ్ ఆఫ్ ద ఇంజన్? అట్లీస్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద ఇంజన్? వాట్ డిడ్ యు సే? జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. సార్, ఆవేశపడద్దు. ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఈ మెకానిక్ ఫీల్డ్లోనే ఉన్నాను. ఆ అనుభవం మీద చెప్తున్నానండి. ఆ ఇంజిన్ మంచిది కాదు. అంతేకాదు, ఈ మధ్య ఒక ఫ్రెంచ్ ఇంజిన్ బండి నా షెడ్కి రిపేర్కి వచ్చింది. అప్పుడు దాన్ని నేను బాగా పరిశీలించాను. ముందు మైలేజ్ ఎక్కువ వస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ ఇంజిన్ మంచిది కాదండి. అసలు ఈ రోడ్స్కి ఆ ఇంజిను ఆ కారే కరెక్ట్ కాదు. అందుకే చెప్తున్నానండి, దయచేసి మీరు ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టద్దు. పాత మెకానిజంని కాపీ కొట్టి ఆ ఇంజిన్ని తయారు చేశారు. మళ్ళీ చెప్తున్నాను, ఆ కంపెనీ కూడా బోగస్ కంపెనీ. మీరు 5 కోట్లు పెడదాం అనుకుంటున్నారు. దయచేసి నా మాట వినండి. మీరు పెట్టుబడి పెట్టద్దు ప్లీజ్. స్టాప్ ఇట్. చదువు సంధ్య లేని ఒక షెడ్ మెకానిక్ వి ఫారెన్ కార్స్ గురించి ఫారెన్ రిటర్న్ అయినా నాకు అడ్వాన్స్ ఇస్తున్నావా? నేను నీకేమైనా వెదవలా కనిపిస్తున్నానా? లేక నాకేం నాలెడ్జ్ లేదు అనుకుంటున్నావా? వాట్ డు యు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? నేను ఆ ఉద్దేశంతో అనలేదండి. నాకు తెలిసిన విషయం చెప్పాను అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు నా ఆఫీస్కి రావడమే తప్పు. వచ్చి నాకు ఇంజన్ గురించి చెప్పడం ఇంకొక తప్పు. జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ యువర్ మ్యాన్. హే రామ్, వై దిస్ ఫెలో కేమ్ ఇన్ మై ఆఫీస్? పంపించేయ్. సార్, ఇతను మనం భాస్కర్కి ఇచ్చిన కార్ని సర్వీస్ చేసి తీసుకొచ్చాడు. వాట్? మనం భాస్కర్ కిచెన్ కార్ని వీడెన్ సర్వీసెస్ తీసుకొచ్చాడు? ఏయ్, ముందు భాస్కర్ కనుక్కో. సార్, భాస్కర్కి పని ఎక్కువగా ఉండి కారుని నా షెడ్కి పంపాడు. ఇలా అప్పుడప్పుడు మేము బిజీగా ఉన్నప్పుడు మేము పనులు అడ్జస్ట్ చేసుకుంటాం. అది మాకు అలవాటే. అందుకే కారు నేను సర్వీస్ చేశానండి. వాట్ నాన్ సెన్స్? వాట్ యు థింక్ ఆఫ్ హిమ్సెల్ఫ్? మనం భాస్కర్ కిచెన్ కార్ వీడెన్ సర్వీసెస్ తీసుకొచ్చాడు. ఏయ్, కాల్ ద భాస్కర్ రైట్ నౌ. కాల్ ద ఫెలో భాస్కర్ రైట్ నౌ ఇమిడియట్లీ. వద్దు సార్, అనవసరంగా భాస్కర్ని కోపడకండి. అతను తప్పేం లేదు. పైగా మన మధ్య గొడవలున్న సంగతి కూడా అతనికి తెలియదు. ఇందాక చెప్పాను కదండి, ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఇది మీ ఆఫీస్ అని, అది మీ కార్ అని. నేనైతే కారుని సర్వీస్ చేశాను. ఒకసారి మీరు ట్రైల్ వేసి చూసుకోండి. వాట్? నువ్వు నడుపుకొచ్చిన కార్ని నేను డ్రైవ్ చేయాలా? అంటే నువ్వు పట్టుకున్న స్టీరింగ్ ని, సీట్ ని? ఓ మై గాడ్. హే రామ్, టేక్ ద కార్ రైట్ నౌ అండ్ టోటల్ గా వాటర్ సర్వీస్ చేయించండి 1కి 10 సార్లు. అండ్ ఎస్పెషల్లీ ద సీట్ అండ్ స్టీరింగ్. డూ ఇట్ రైట్ నౌ. ఏంటి మళ్ళీ ఆవేశపడుతున్నావు? ఆయనేదో ఆయనకి తెలిసిన విషయం మన మంచి కోరే కదా చెప్పింది. నో కావ్య, నో. నాకెవరు అడ్వైజ్ ఇచ్చినా నచ్చదు. ఒళ్ళు మండుతుంది. అందులోని వీడు కూడా నాకు అడ్వైజ్ ఇచ్చేవాడే. ఓ మై గాడ్. చూడు కావ్య, వీడంటే నాకు పరమాశయం. హే, ఇంకా నువ్వు నిలబడ్డావు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేక నా పర్సనల్ సెక్యూరిటీని పిల్లమంటావా? జస్ట్ గెట్ అవుట్ రైట్ నౌ. వెళ్దాం పదండి.
గోపి, ఇక్కడ ఇలాంటిది ఏదో జరుగుతుందనే నేను వద్దన్నాను. నువ్వే 2 నిమిషాలని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టి ఇప్పుడు నువ్వు ఇబ్బంది పడ్డావు. అయినా మనసులో ఏం పెట్టుకోకుండా చెప్పేస్తావా? ఆయన గురించి తెలుసు కదా, ఎందుకు ఇవన్నీ? పర్వాలేదు రామ్, నాకు ఈ అవమానాలు అలవాటే, కొత్తేం కాదు. సరే, బిల్లిచ్చి డబ్బులు తీసుకున్నావా? వద్దు రామ్, వస్తాను. ఆగు. కష్టపడ్డ డబ్బు ఎప్పుడు వదిలేయకూడదు. ముందు బిల్ తీ. ఉండు, నేనే వెళ్ళి క్యాష్ తీసుకొస్తాను. ఇదిగో గోపి, అమౌంట్ తీసుకో. ఏంటి ఆలోచిస్తున్నావు? తీసుకో.